నా పేరు మనోజ్ కుమార్ అండి. నేను ఈడీకి ద్వారా హిందూజా లైలాండ్ కంపెనీలో ఒక బండి నేను జేసీబీని యాక్షన్ చేశానండి. ఆ వెహికల్ నెంబర్ ఏంటంటే AP 40BZ1049 అనే వెహికల్ జేసీబీని నేను యాక్షన్లో పాడానండి. 23,59,059 నేను యాక్షన్లో పాడాను. సో నాకు ఏంటంటే ఈడీకి ద్వారా సిస్టమ్ అప్రూవల్ నాకు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చిన తర్వాత నేను త్రూ బ్యాంకు ద్వారా హిందూజా లైలాండ్ ఫైనాన్స్ కంపెనీకి నా బయర్ కోడ్ మీన్ అంటే BGM కోడ్ అంటారు హిందూజా లైలాండ్ ఫైనాన్స్లో. BGM కోడ్ ఏంటంటే HLF LTD BGM 44342 అని నా BGM కోడ్కి 23,59,000 నేను పేమెంట్ చేశాను త్రూ ఆన్లైన్ బ్యాంక్ ద్వారా. పేమెంట్ చేసిన తర్వాత నాకేంటంటే అప్రూవల్ రిలీజ్ లెటర్ త్రూ సిస్టమ్ ద్వారా ఇవాళ నాకు మార్నింగ్ అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చిన తర్వాత నేను వేరే చోట ఉండడం వల్ల మా వాళ్ళని పంపించి వెహికల్ రిలీజ్ చేసుకోమని చెప్పి నేను యాడికి పంపించాను. సో దీనికంటే ముందు ఏంటంటే ఇదే వెహికల్ గాను వాళ్ళ సంబంధించి వేరే ఒక థర్డ్ పార్టీ పర్సన్ వచ్చి నాకు ఇన్వాల్వ్ అయ్యి ఈ బండి మేము మీకు వేయకముందే మేము మేము వేసుకుంటామని చెప్పేసి మాకు బండి ఇవ్వండి, మీకు ఎక్స్ట్రా 50,000 లాభం ఇస్తాము అది అని చెప్పి మాకు కాల్ చేశారు మధ్యవర్తుల ద్వారా. లేదండి, నేను ఆల్రెడీ మాకు బండి కావాలా, మేము తీసుకున్నాము, మీకైతే మేము ఇవ్వము అని చెప్పేసాము. ఇలాంటి వెహికల్ ఏమవుతుందంటే మేము ఇలా ఏదైతే చేసామో ఇదే కంపెనీలో ఇలాంటి త్రూ ద్వారానే కొందరు మధ్యవర్తులు హిందూజా లైలాండ్లో పనిచేసే ఈడీ అంటే మీరు ఇక్కడ లాంగ్వేజ్లో ఏమంటారంటే హిందూజా లైలాండ్ ఫైనాన్స్లో బండి సేల్ చేసే వాళ్ళను రెపో వాళ్ళని ఏమంటారంటే గాడి మండి త్రూ దానికి ఒక హెడ్ ఉంటాడు. దాని ద్వారా ఏంటంటే బండి కొన్నారు, కానీ కొన్ని ఏంటంటే మాకు నిన్న మార్నింగ్ ఏంటంటే మెయిల్ ఇచ్చాడు. మేము డబ్బులు కట్టినా కూడా అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా మీ అకౌంట్లో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చెప్పి ఉందని చెప్పి ఒక మెయిల్ ఇచ్చాడు. మళ్ళీ మేము త్రూ వేరే వాళ్ళని కనుక్కొని మళ్ళీ మేము కనుక్కుంటే అందులో బ్యాలెన్స్ ఉంది అని చెప్పి మాకు మూవ్ చేసి మెయిల్ చేశారు. ఆ మనీష్ ఆయన పాండే మయాంక్ పాండే ఆయన ఏంటంటే ఇక్కడ కొందరిని వ్యక్తులను ఏర్పాటు చేసుకొని థర్డ్ పార్టీలను వాళ్ళు వేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకు బండ్లు నుంచి థర్డ్ పార్టీకి వాళ్ళతో ఒక వెహికల్కి ₹1,00,000 డబ్బులు తీసుకొని ఎవరైతే ₹1,00,000 డబ్బులు ఇచ్చారో వాళ్ళకి అప్రూవల్ ఇచ్చేవాళ్ళు. అట్లా చేసుకుంటూ చాలా ఫ్రాడ్లు చేసుకుంటూ ఉన్నారు ఇదే కంపెనీలోనే, హిందూజాలోనే. ఓన్లీ మిగతా కంపెనీలు ఎక్కడ జరగట్లేదు, ఓన్లీ హిందూజాలోనే. వీళ్ళేంటంటే కొందరు మధ్యవర్తులు కడప కానీ నంద్యాల కానీ కర్నూలు కానీ కొందరు మధ్యవర్తులను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే ఇప్పుడు మేము జెన్యూన్గా మేము పాడింటాం మాకు ఇవ్వరు. సో మా తర్వాత మేము సపోజ్ మాకు 10 లక్షల బండి వచ్చి ఉంటుంది, మాకు ఇవ్వరు. ఆఫ్లైన్లో ఇంకొకటి వాళ్ళ మధ్యవర్తులు పంపించి అరే బాబు ఈ పలానాలోకి మనోజ్ అనే వ్యక్తికి 10 లక్షలకు బండి వచ్చింది, నువ్వు 10,20,000 పెట్టి 30,000 పెట్టి నీకు బండి ఇస్తామని చెప్పి మాకు వచ్చిన అప్రూవల్స్ కూడా వాళ్ళకి 10-20,000 పెంచి వాళ్ళకి మళ్ళీ ఆఫ్లైన్లో బండి ఇస్తున్నారు. అలాంటి బండ్లలో